రైతుకు భూభారతి సందేహాలు సమాధానాలు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అండి. దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధరణి సమస్యలకు పరిష్కారమే నూతన చట్టం, కోర్టులకు వెళ్లకుండా పలు సమస్యలకు పరిష్కారం, సమస్యల అప్పీలుపై విచారణకు రెవెన్యూ వ్యవస్థకు అధికారం, జిల్లా స్థాయిలో భూ ట్రిబ్యునల్ ఏర్పాటు, సాదా బైనామా పరిష్కారానికి ఆర్డీఓకు అధికారులు, జిల్లా స్థాయి దాటకుండానే సమస్యలకు పరిష్కారం, న్యాయవాదిని పెట్టుకోలేని పేదలకు ప్రభుత్వం ద్వారా ఉచిత న్యాయ సేవ, వ్యవసాయేతర భూములు రెండింటికి రికార్డులు, భూభారతి చట్టంపై అనేక అనుమానాలను నివృత్తి చేసిన భూచట్ట న్యాయ నిపుణులు భూమి సునీల్ తో ఇంటర్వ్యూలో పలు సందేహాలపై సమాధానాలు అంటూ ఒకరిని చూస్తున్నాం కదా. ఒకసారి దాని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నించుదాం. ధరణి చట్టం అమల్లోకి రావడానికి ఎంత సమయం పడుతుంది, ఎలాంటి తప్పులు లేకుండా సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దాదాపు ఏడాది కాలం అధ్యయనం చేసింది. సో ధరణి అంటే భూభారతి. సో ఇక ధరణి సాఫ్ట్వేర్కు సంబంధించిన డేటా మొత్తం ఓ ప్రైవేట్ కంపెనీ వద్దే ఉంది. నెల క్రితమే ఆ డేటాను ప్రభుత్వం తీసుకొని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించింది. ఇక ప్రజలకు కూడా స్పష్టమైనటువంటి అవగాహన కల్పించేందుకు ముసాయిదా చట్టాన్ని ఆగస్టు నెలలో జనాల్లో ఉంచారు. జిల్లా కలెక్టరేట్లో సమావేశాలు కూడా జరిగాయి. ఇక చట్టం అమల్లోకి రావాలంటూ 3 ముఖ్యమైనటువంటి పనులు జరగాలి. తొలుత చట్టానికి గవర్నర్ ఆమోదం లభించాలి, రూల్స్ రావాలి. ఆ తర్వాత ధరణి సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకొని భూభారతి వెబ్సైట్ను రూపొందించాలి. అన్ని సకాలంలో జరిగితే 6 నెలల్లో భూభారతి చట్టం అమల్లోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. రెవెన్యూ యంత్రాంగ గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు చట్టంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మాజీ నక్సల్స్ భూములు అమ్ముకోవచ్చా? మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులు, సామాజికంగా అణగారిన వర్గంగా పేర్కొనే నక్సల్స్ వంటి వారికి ప్రభుత్వం భూములు ఇవ్వొచ్చని చట్టం చెబుతోంది. నక్సల్స్కి ఇచ్చినటువంటి భూమిని మరుసటి రోజు నుంచే అమ్ముకోవచ్చని చట్టాలు చెబుతున్నాయి. కానీ మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూమిని 10 సంవత్సరాల వరకు అమ్మడానికి వీల్లేదు. అయితే ప్రస్తుతం ఈ 3 కేటగిరీల వారికి ఇచ్చిన భూములను అమ్ముకోవాలంటే తెలంగాణలో ఎన్ఓసి తీసుకుంటున్నారు. సో దీనిపై తెలంగాణ ప్రభుత్వం అవసరమైనటువంటి విధానాలు తీసుకొస్తే మరింత స్పష్టత వస్తుంది అంటూ చూస్తూ ఉన్నాం. భూభారతి చట్టానికి ధరణికి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ధరణి కారణంగా ప్రజానికి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారమే భూభారతి చట్టం. ధరణి సమస్యలను అర్థం చేసుకుంటే భూభారతి చట్టం ఏం చెబుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ధరణిలో ప్రధానంగా 4-5 సమస్యలు ఉన్నాయి. నేటికి కూడా 18 లక్షల ఎకరాల భూమి ధరణిలో నమోదు కాలేదు. దానిని పార్ట్ బి అని చెబుతాం. భూమి ఉండి సాగు చేస్తున్న పాత పుస్తకాలు ఉన్నా ధరణి వచ్చాక చాలామందికి కొత్త పుస్తకాలు రాలేదు. 1971 చట్టం కింద పాస్ పుస్తకాలు ఉన్నా ధరణిలో రాలేదు. రైతులకు ఇది ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. పార్ట్ ఏలో కూడా ఏదో ఒక సమస్య ఉంది. విస్తీర్ణం తగ్గడం, సర్వే నెంబర్ తప్పుగా పడడం, పేరు తప్పుగా ముద్రించడం, పట్టా భూమి కాస్త ప్రభుత్వ భూమిగా పడడం, కొనుగోలు చేసిన భూమి వారసత్వ భూమి అని పడడం, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ధరణిలో మొత్తం 45 సమస్యలు ఉన్నాయి. వీటి కారణంగా దాదాపు 20 లక్షల మంది తెలంగాణ రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరణి చట్టం ప్రకారం అయితే కోర్టుకు వెళ్లడం తప్ప ఇంకెక్కడ పరిష్కారం లేదు. మరోవైపు 9.24 లక్షల మంది సాదా బైనామాల ద్వారా భూమిని కొనుక్కున్నామంటూ క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. కనీసం అలాంటి సమస్యలు కూడా ఇంకా పరిష్కారం లభించలేదు. ఎందుకంటే ఏ విధంగా క్రమబద్ధీకరణ చేయాలనేది చట్టంలో లేదు. ఇక రికార్డులో తప్పుల మీద అప్పీలు చేయడానికి ధరలో అవకాశమే లేదు. ఉదాహరణకు వారసత్వ భూమిని ఒకే వ్యక్తి తన పేరు మీదకి మార్పించుకుంటే దాన్ని సవరించడానికి అవకాశం లేదు. కోర్టుకు వెళ్లడం మినహా మరో పరిష్కారం లేదు. అయితే భూభారతి చట్టం అమల్లోకి వస్తే అప్పీలు చేసుకునేందుకు ఒక యంత్రాంగం అందుబాటులోకి వస్తుంది. జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్ వస్తుంది. సాదా బైనామా పరిష్కారానికి ఆర్డీఓకు అధికారులు వస్తాయి. కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయి దాటకుండానే భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొత్త చట్టం ప్రకారం న్యాయవాదిని పెట్టుకోలేని పేదలకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సేవ అందజేస్తుంది. ఈ విధమైనటువంటి సర్వీస్ అందించడం దేశంలో ఇదే తొలిసారి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో భూభారతి చట్టం అమల్లోకి వస్తే వ్యవసాయేతర భూములకు రెండింటికి రికార్డులు నమోదవుతాయి అంటూ చూస్తూ ఉన్నాం. సో ధరణి వల్ల ఏం జరిగిందనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ధరణి వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ధరణితోటి లక్షలాది మంది రైతులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. సో ధరణితోటి కేవలం అది ధరణి కాదు, దొర కోసం తెచ్చుకున్నటువంటి ధోరణి మాత్రమే అది. ఎందుకంటే ఈరోజు దొరల భూములను వెనక్కి తీసుకోవడానికి ధరణి చట్టం తీసుకొచ్చి తప్ప పేద ప్రజల విషయంలో కావచ్చు, లేకపోతే ల్యాండ్ డిజిటలైజేషన్ విషయంలో కావచ్చు ఎక్కడ కూడా రాలేదు అని చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను మిత్రులారా.